వెల్కమ్ బ్యాక్ ఎస్పిఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయే కర్రీ వచ్చి ములక్కాడ గుడ్డు. ఈ రెండిటి కాంబినేషన్తో చాలా అద్భుతమైన కర్రీ. అది ఎలా చేసుకోవాలి, ఎలా ప్రిపరేషన్ ఉంటుంది, దీంట్లో కావాల్సినవి ఏంటనేది చూద్దాం. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ములక్కాడలోని ప్రతి భాగము మనిషికి చాలా ఉపయోగకరమైనవని విన్నాను. అది తర్వాత తెలుసుకుందాం. అయితే ఈ ఎగ్ డ్రమ్ స్టిక్ కర్రీ మనం చేయబోతున్నాము. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. రైస్లోకి నాన్ వెజ్ని మించిపోయినట్టు ఉంటుంది. అయితే ముందుగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, అయితే ఈ పసుపు తర్వాత ఉప్పు వేసుకోండి. ఈ రెండింటిని కొద్దిగా కలిపిన తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని శుభ్రం చేసుకొని పెట్టుకొని ఆ ఎగ్స్ని ఇందులో నెమ్మదిగా వేస్తే మొత్తం అంతా కూడా మంచి కలర్లో ఎగ్ వైట్గా ఉంటుంది కదా. మనం పసుపు తర్వాత ఉప్పు వేసి ఇంకోటి ఏంటంటే ఆ ఎగ్స్కి అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి తప్పకుండా. ఎందుకంటే అది వేగేటప్పుడు మన మీద చిట్లి పడడం జరుగుతుంది. అందుకని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని అలా ఆయిల్లో వేసుకొని మంచి బంగారపు రంగు కలర్లో వచ్చేంత వరకు వేపి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోకి మనం ఏం చేస్తాం, ములక్కాడని కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ, నాటు ములక్కాడ అండి ఇది. ఈ నాటు ములక్కాడని చూడండి డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే మనకి ఆ ములక్కాడలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి చాలా మృదువుగా, అలాగే చాలా స్మూత్గా మంచి టేస్ట్లో తయారవుతాయి. ఒక 3-4 మినిట్స్ అలా వేపితే ఆ నురగొచ్చి బుడగలంతా పోయేంత వరకు వేపేసి దీన్ని కూడా మరొక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ ములక్కాడని తీసేసి మనం పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం కూరకి ప్రిపేర్ చేసేసుకుంటాం. కొద్దిగా జీలకర్రని వేసి తర్వాత అదే ప్యాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిరపకాయలని వేసి మంచి కలర్, ఉల్లిపాయలు కూడా మనకి మంచి కలర్లో రావాలండి. అలా మంచి కలర్లో వస్తేనే మనకి టేస్ట్ కానీ కూర కానీ చాలా బాగుంటుంది. లేదంటే తినేటప్పుడు ఆ ఉల్లిపాయ మనకి అడ్డుగా వచ్చి బాగా అనిపించదు. కొద్దిగా కారం అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కానీ 3 కానీ, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు వేసుకోండి. అలాగే కొద్దిగా కర్రీకి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. మంచి కలర్ వస్తుంది. అలాగే ఈ ఉల్లిపాయ ఎగిపోయింది కదా, దానివలన మనకు ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. అలాంటి టైంలో చిన్న చిన్న ముక్కలు జ్యూస్ టైప్లో కట్ చేసేసుకున్న ఎర్రని టమాటాలు ముక్కల్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వీటన్నిటిని కూడా బాగా మగ్గించండి. ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ బాగా మగ్గించి మూత పెట్టి తీస్తే మనకి అలా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. టమాటా అంతా బాగా గుజ్జు అయిపోతుంది. అలా అయిపోయిన టమాటా గుజ్జు చూడండి కర్రీ గ్రేవీ టైప్లో తయారవుతుంది. అలా తయారయ్యే వరకు బాగా కలపండి. అలాగే ఇది హోల్ మసాలా అండి, మన గరం మసాలాని మించి ఉంటుంది. ఆ హోల్ మసాలాని అందులో వేసేస్తే, అంటే ధనియాలు తర్వాత జీలకర్ర, గసగసాలు వీటన్ని పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే అది కొద్దిగా తక్కువ ఎక్కువ అయితే చెక్ చేసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లో ములక్కాడలు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్, అవి కొద్దిగా ఫ్రై చేయండి. అలాగే ఎగ్స్ని కూడా వేసేసి కొద్దిగా మనకి ఈ టమాటా ముక్కలు ఇవన్నీ అంటుకునేలాగా వేసుకొని చూడండి అలా ఒకసారి కదిపితే మొత్తం ఎగ్స్ టమాటా అంతా బాగా కలిసి మనకి మిక్స్ అవుతుంది. అయినా పర్వాలేదు, చేసినా పర్వాలేదు,
డైరెక్ట్గా వాటర్ వేసుకున్నా పర్వాలేదు. అయితే ఒకసారి కలిపితే మనకి కొంచెం సాటిస్ఫై అవుతాం కదా, అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి కర్రీని ఒక 10 నిమిషాలు అస్సలు ఏమీ కదపకుండా సిమ్లో పెట్టి 10 నిమిషాలు అలా వదిలేస్తే మనకి కూర అంతా తయారైపోయినట్టేనండి. ఇంకేం అవసరం లేదు. ఒక్కసారి ఈ టైంలో టేస్ట్ అనేది ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో మీరు వాడేయచ్చు. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ అనుకుంటే ఈ స్టేజ్లో వదిలేయండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే కర్రీ అంతా వాటర్ అంతా గ్రేవీ టైప్లో అయిపోయి చాలా చాలా టేస్ట్గా తయారవుతుంది. ఈ కర్రీ అందరికీ కూడా చాలా రుచిగా తింటారు, ఇష్టపడి తింటారు ములక్కాడని. మరి నేనైతే ఇంకా ఇష్టపడి తింటాను. అలాంటి ఈ ములక్కాడని మనం గుడ్ కాంబినేషన్తో గ్రేవీ టైప్లో చేసాము. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఎగ్ కూడా ఉంది కాబట్టి మనకి కొద్దిగా ఈ ఎన్వీని తలపించేలా ఉంటుంది. అందరూ కూడా మన ఛానల్ని చూసినట్టయితే ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. అంతేనండి. ఎంతో ఈజీగా, ఎంతో సులువుగా మన నాన్ వెజ్ని మించిపోయిన విధంగా ములక్కాడతో ఈ ఎగ్ కర్రీని ప్రిపరేషన్ చాలా చాలా ఈజీగా తక్కువ సమయంలో ఎంతో రుచికరమైన కర్రీ తయారైపోయిందండి. అంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన ఇంటి దగ్గర ఎలా కుదిరిందో మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కొంచెం నాకు ఊపిచ్చిన వాళ్ళు అవుతారు. అంతే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మన ఛానల్ మరి కొద్దిగా ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాను.